ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం, ఇవి మనం చూస్తూ వచ్చాం. ఎప్పుడు బోరధ్వని వినబడుతుంది అనేది చూసాం. ఆత్మవశుడై ఉన్నప్పుడు కలిగేటటువంటి సంభవాలు ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. ఆత్మ విషయంలో చెయ్యకూడనటువంటి కార్యాలేంటి అనేది మనం చూసాం. ఆత్మతో మనం చేయాల్సిన పనులేంటి అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, నీవు చూస్తున్నది పుస్తకములో వ్రాసి అక్కడ 7 సంఘాల గురించి 7 సంఘాలకు ఆ యొక్క వ్రాసినటువంటిది పంపించమని మరి అక్కడ చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ చెప్పినప్పుడు తాను విన్నాడు ఎవరు అని వెనక్కి తిరిగినప్పుడు అక్కడ మనం చూస్తాం 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచితిని అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ అధ్యాయంలో మనం ఆ 7 సంఘాల గురించి సవివరంగా చూస్తాం. కాబట్టి ఆ తర్వాత వచనానికి మనం వెళ్దాం. 13వ వచనములో అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వచనానికి వచ్చేటప్పటికీ మనం గమనిస్తాం, నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయం. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ దీపస్తంభముల మధ్య ఎవరిని చూశాడు? మనుష్య కుమారుని పోలిన యొక్కని కదా, మనుష్య కుమారుని పోలిన యొక్కని. కాబట్టి యోహాను ఆత్మవశుడై చూసినటువంటి ఆ దర్శనములో కనబడతా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, మనుష్య కుమారుని పోలినవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దాని అర్థం ఏంటిది అంటే, దేవుడు మనుషులతో ఎప్పుడూ కూడా సత్సంబంధము కలిగి ఉన్నాడు అనేది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఆ సంబంధం నిరంతరము కొనసాగేటటువంటిది అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏదైతే తన హస్తాలతో ఏ రూపాన్నైతే చేస్తూ వచ్చాడో మనుష్యుని, ఆ రూపమే యోహాను అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆ ఏ రూపానికైతే తాను జీవాన్నిచ్చి నరుడు అన్నాడు, మనుష్యుడిగా దేవుడు పిలుస్తూ వచ్చాడో ఆ మనుష్యుని రూపములోనే తాను తిరిగి యోహానుకి కనిపిస్తూ ఉన్నాడు. ఏ రూపముతో అయితే ఆయన ఈ లోకానికి వచ్చి శిశువుగా జన్మించి సకల మానవాళి కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు, ఏ రూపముతో అయితే ఆ యొక్క యోహానుతో కలిసి ఈ లోకములో తిరుగుతూ వచ్చాడో అదే రూపముతో ఆయన కనిపిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దానిని బట్టి మనం గమనించేది ఏంటంటే, ఆ బంధము అనేటటువంటిది అది విడిపోయేటటువంటిది కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన, ఆ దీపస్తంభములు అంటే ఆ సంఘముల మధ్య లేదా సంఘము మధ్య దేవుడు
ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘములో దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూస్తే, ప్రభువారు సజీవుడిగా ఉన్నప్పుడు ఒక చక్కని మాట చెప్పాడు. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుందురో అక్కడ నేనును వారి మధ్య ఉందును. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఎక్కడ ఇద్దరుగా లేదా ముగ్గురుగా ఆయన సంఘముగా ఉంటూ వచ్చారో వారి మధ్య నేనుంటా ఉన్నాను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటి అంటే, ఈనాడు దేవుడు గనక సంఘములో ఉంటే ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. దేవుడు సంఘములో ఉంటే ఎలా ఉంటుంది? నేడు మనం వింటూ ఉన్నటువంటి పరిస్థితులు, మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కదండి, చాలా సంఘాల్లో ఎంతోమంది క్రయము చెల్లించినటువంటి ఆస్తులు అమ్ముకుంటూ ఉన్నారు. సంఘాలు పాడైపోతూ ఉన్నాయి, సంఘాలని నష్టపరుస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటిది అంటే, రండి చూద్దాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. 2వ తిమోతి పత్రిక క్షమించండి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చదవండి దయచేసి. సుఖభోగములయందు ప్రవర్తించునది చచ్చినదయ్యుండును అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈనాడు సంఘాల్లో ఇవి పెరిగిపోయినాయి. సంఘము చచ్చిన స్థితికి కారణమవుతూ వచ్చింది. ఎందుకు ఈనాడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయంటే, రండి చూద్దాం. మనం నిర్గమాకాండము దయచేసి గమనించండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము, నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. కాబట్టి అంతవరకు యోసేపు ఉన్నంత వరకు కూడా, లేదా యోసేపును ఎరిగినటువంటి రాజులున్నంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే యోసేపును ఎరిగినటువంటి క్రొత్త రాజు ఐగుప్తుకు వచ్చాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితికి వచ్చారు అంటే చూడండి, అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 10వ వచనం, వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తి జరిగించుదము, రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి దేశములో నుండి వెళ్ళిపోదురేమో కదండి. ఎప్పుడైతే యోసేపును ఎరుగనటువంటి రాజు వచ్చాడో, ఇశ్రాయేలు ప్రజలకు ఏమైంది? కష్టాలు ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. ఆ కష్టాలలో నుండి, ఆ ఐగుప్తులో నుండి వారు విడిపించబడి, దేవుడు ఏ దేశాన్నైతే, ఏ ప్రాంతాన్నైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో, ఆ వాగ్దానంలో వారు ప్రవేశించటానికి దేవుడే దిగి రావాల్సి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క 3వ అధ్యాయములో దేవుడు దిగి వచ్చినట్లుగా, వారు పెట్టిన మొరకు దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, యోసేపును ఎరుగని రాజు. రండి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము మనం చూద్దాం. రండి, న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము యెహోవానైనా ఆయన చేసినటువంటి కార్యములనైనా ఎరుగని తరము కారణంగా బానిసత్వం అనేది వచ్చింది. వారి కొరకై రక్షకులను దేవుడు పుట్టించాల్సి వచ్చింది. వారి విడుదల కొరకై గిద్యోను, సంసోను లాంటి రక్షకులను వారి కొరకు పుట్టించాల్సి వచ్చింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రండి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం మనం గమనిస్తే గనక 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. యెహోవాను ఎరుగనటువంటి యాజకుల కుమారులు. ఆ కారణం చేత మందసం పట్టబడుతూ వచ్చింది. దేవుని ప్రజలను రక్షించుకునేదాని కొరకై దేవుడు సమూయేలును తీసుకొని రావాల్సి వచ్చింది. రండి చూద్దాం. నెహెమ్యా గ్రంథము చివరి అధ్యాయము. నెహెమ్యా గ్రంథము చివరి అధ్యాయము 24వ వచనం. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికిని. కాబట్టి ఏమైపోయిందంటే అక్కడ అన్యులతో సహవాసం, అన్యులతో సంబంధం. ఆ కారణం చేత వారికి పుట్టినటువంటి బిడ్డలు యూదా భాష రానివ్వటువంటి వారు. ఈనాడున్నటువంటి పరిస్థితులు సంఘాల్లో అవే. దేవునిని ఎరగనటువంటి తరం, దేవుని కార్యాలు ఎరగనటువంటి తరం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని వాక్యాన్ని ఎరగనటువంటి తరం. ఆ కారణంగా ఈనాడు సంఘాలు ఇటువంటి దుస్థితికి, ఈనాడు హెబ్రోన్ అటువంటి దుస్థితికి లోనవటానికి కారణం హెబ్రోను దైవజనుణ్ణి మర్చిపోయిందా, లేకపోతే దేవునినే మర్చిపోయిందా? ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ కారణం మనం చూస్తూ వచ్చాం. దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలినవాడు ఈనాడు ఎందుకు దేవుని కార్యాలు జరగటం లేదు? కారణం ఏంటిదంటే ఈనాడు దైవజనుని ఎరగనటువంటి తరం. ఈనాడు దైవజనుడు సజీవుడై ఉండగా చూడనటువంటి తరము ఈనాడు ప్రవేశించింది. ఆ కారణం చేతనే ఈనాడు ఇటువంటి దుస్థితి. ఎటువంటి దుస్థితి అంటే రండి చూద్దాం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 17-18 వచనాలు మనం అక్కడ చూస్తాం. చూడండి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని. కాబట్టి ఈనాడు ఏ స్థితికి వచ్చింది అంటే ద్రవ్యము పెట్టి ఈ అధికారము నాకీయుడి.
ద్రవ్యము పెట్టి అధికారాన్ని కొనుక్కునేటటువంటి దుష్టతరము ఈనాడు ప్రవేశించింది సంఘములో. ఆ కారణం చేతనే దేవుని సంఘములో దేవునికి స్థానము లేకుండా ధనానికి స్థానం, అధికారానికి స్థానం. అంత మాత్రమే కాదండి, రండి చూద్దాం. యూదాపత్రిక మనం చూస్తే గనక యూదాపత్రిక మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యూదాపత్రిక మనం గమనిస్తే 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. చొరబడి దేవుని సంఘాన్ని కామాతురత్వానికి, దేవుని మందిరాలను దుర్వినియోగపరిచేదాని కొరకే ఈనాడు చేస్తూ ఉన్నటువంటి ఆ కార్యాలను బట్టి దైవజనుని ఎరగని తరం వచ్చింది. దైవజనుడు సజీవుడై ఉండగా చూడనటువంటి తరం వచ్చింది. ఆ కారణం చేతనే ఈనాడు దేవుడు సంఘములో లేకుండా మానవ కార్యాలు, మానవ హస్తము అనేది దేవుని కార్యాల్లోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, యోహాను చూచినప్పుడు అక్కడ మనుష్య కుమారుడు దీపస్తంభముల మధ్య ఉన్నాడు. అంటే దేవుని సంఘములో ఆయన ఉంటూ వచ్చాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 3వదిగా మనం గమనిస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మహావృద్ధుడు అంటే అక్కడ ఆయన సముఖములో ప్రవేశించాడు అంటే ఆయనతో కూడి సహవాసము కలిగి ఉన్నాడు. ఆయనతో కూడి సహవాసం. ఈనాడు మనుష్య కుమారుడు దేవుని సంఘాల్లో లేని కారణం చేత దేవునితో సహవాసం లేదు, దైవజనులతో సహవాసం లేదు, దేవుని బిడలతో సహవాసము లేదు. ఎంతటి దుస్థితికి ఈనాడు సంఘాలు దిగజారుతూ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూస్తే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం. తీర్పరిగా ప్రభు రాబోతా ఉన్నాడు. అయితే ఇంకా లోకం ఎట్లా చూస్తూ ఉంది అంటే, ఆయనను ముళ్ళ కిరీటము ధరించినటువంటి, సిలువలో 3 మేకులతో వేలాడుతూ ఉన్నటువంటి వ్యక్తిగానే చూస్తూ ఉంది. కానీ కదండి, అందుకే ఈస్టరు దినాలు కదా, పోయిన గత వారం బుధవారం భస్మ బుధవారం కదా ప్రారంభమైనవి. గురువారం నుంచి ఈస్టర్ పర్వదినాలని కదా, ప్రతిరోజు రాత్రి దేవుని వాక్యం మంచిదే కాదంటలేదు. కానీ ఆయనను సజీవుడైన దేవునిగా చూడకుండా వారు ఇంకా ఎలా చూస్తూ ఉన్నారంటే, గుడ్ ఫ్రైడే రోజు ఆయనను ఏదో విధంగా లాక్కొచ్చి సిలువెక్కించాలా కదండి.
ఆయన ఏదో విధంగా లాక్కొచ్చి సిలువెక్కించాలా. ఈస్టర్ రోజు ఆయన లేచాడో లేదో వెళ్ళి దీపాలు పట్టుకొని వెళ్ళి చూడాలా. ఒకవేళ లేకపోతే మనమైనా లేపుదామని కదా. ఆ రోజు మరియం వెళ్ళింది కదా. ఈనాడు ఆచారయుక్తమైనటువంటి భక్తి, ఆయన సువర్ణ కిరీటము ధరించుకొని ఉన్నాడు అనేది మర్చిపోతూ ఉన్నారు. అంతేకాదు అక్కడ వాడిగల కొడవలి ఆయన చేతిలో ఉంది అనేది మర్చిపోతూ ఉన్నారు. ఆయన రాజాది రాజుగా, దేవాతి దేవుడిగా ఆయన రాబోతూ ఉన్నాడు. కొడవలి ఎందుకు ఉంటుందండి? కొడవలి ఎందుకు తీసుకెళ్తాం? ఏదో గీక్కోటానికా? లేదు చేతిలో ఉంటే మంచిగా ఉంటుందనా? కాదు కదా. దేనికి? కొయ్యటానికి. అంటే తీర్పుకి అనేది మనం అక్కడ చూడబోతాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యోహాను చూసినప్పుడు ఎవరిది స్వరం అని యోహాను చూసినప్పుడు మనుష్య కుమారుని పోలిన యొక్కని చూసి. కాబట్టే మనుష్యులతో కారణం ఏంటంటే ఆయన చేతులతో చేసిన జనాంగము నీవు నేను. అందుకే నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా దిగి వచ్చి కల్వరి శిలువలో మనిషి కుమారుడిగా వేలాడి సర్వమానవాళి పాపాలు పరిహారం కొరకై తన శరీరంలో ఉన్న రక్తమంతటినీ కార్చాడు. నీ కొరకై క్రయము చెల్లించాడు మనుష్య కుమారుడిగా. కనుకనే తిరిగి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యోహానికి, యోహానా ఇదిగో క్రయము చెల్లించాను నేనే మనుష్య కుమారుడు. రెండవదిగా యోహానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఇదిగో యోహానా నిన్ను ప్రేమించిన వ్యక్తిని నేనే, నీతో తిరిగిన వాడను నేనే, నీకు నా తల్లిని అప్పగించిన వాడను నేనే అనేది జ్ఞాపకం వస్తూ ఉంది యోహానికి. యోహానా ఇదిగో సంఘములో బోధించిన వాడను నేనే, దేవుని వాక్యములో వ్రాయబడింది నా గురించే అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో యోహానా నేను తిరిగి రాజాది రాజుగా ప్రభుల ప్రభుగా ఇదిగో కొడవలి చేతబట్టి రాబోతా ఉన్నాను తీర్పరిగా అనేది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆ ప్రభు మనిషి కుమారుడిగా తాను యోహానికి కనిపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి ఆ యొక్క యోహానికి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు చూసినప్పుడు ఎట్లా ఉంది అంటే ఆ మనిషి కుమారుడు ఎలా ఉన్నాడు అంటే అక్కడ మనం చదువుదాం. చూడండి, ఇది ఒక్కటి చెప్పేసి నేను ముగించేస్తాను. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, అందుకే మనం చూస్తాం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి, 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తుని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవాలయమును అంటే దేవాలయం సంపూర్ణం నిండుకొనెను. కాబట్టే ఆ నిండు వస్త్రాలు ధరించేది ఎవరు అంటే మనం గమనిస్తే కనుక నిండు వస్త్రాలు ధరించేది యాజకులు. రెండవదిగా రాజులు. మీరు ఎప్పుడైనా గమనిస్తే రాజుకి నిండు వస్త్రాలు ఉంటాయి, వెనక వస్త్రము వేలాడుతూ ఉంటుంది. యాజకుడు పైనుండి క్రింద వరకు వస్త్రాలు ధరించి ఉంటాడు. కాబట్టి ఎక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన్ని యాజకుడిగా మనం చూస్తూ ఉన్నాం. యోహానుకు కనిపించినటువంటి ఆ మనిషి కుమారుడు ఎవరు అంటే
యాజకుడు. రెండవదిగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే ఆయన రాజు అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి మనం తర్వాత వివరణంగా తర్వాత చూద్దాం. ఆయన లక్షణాలు కొన్ని అక్కడ యోహానుకు కనిపించిన ఆ లక్షణాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. రెండవదిగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే అదే వచనములో రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్ముకు బంగారు దట్టి. బంగారం అనేది దైవత్వానికి సాదృశ్యం కాబట్టి ఆయన యాజకుడిగా ఉన్నాడు. రెండవదిగా దైవత్వము కలిగినటువంటి వ్యక్తి అనేది మనం చూస్తాము. మూడవదిగా అక్కడ 14వ వచనం ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలినవై హిమమంత ధవళముగా ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఎలా ఉందంట? హిమమంత ధవళం. కాబట్టే తల వెంట్రుకలు దేన్ని సూచిస్తాయి? సహజంగా వయస్సును సూచిస్తాయి. వయస్సును సూచిస్తాయి. ఆయన నిత్యుడైన దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆది అంతము, అల్ఫా ఒమేగా అంటే యుగాలు అనేటటువంటిది మనము చూడగలుగుతాం. నిత్యుడైన వాడు అనేది మనం చూస్తాం. ఆయనే ఆది అయినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాం. తర్వాత 4వదిగా కనుక మనం అక్కడ చూస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను అనేది మనం చూస్తాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అగ్ని జ్వాలలు అంటే అగ్ని జ్వాలలకు మరుగైనది ఏది ఉండదు కదా. మరుగైనది ఏది కనపడితే దాన్ని అది. కాబట్టే ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఏమంటాడు? నేను ఆకాశంలో దాక్కుందాం అనుకున్నానా, లేదా భూమి క్రింద దాక్కుందాం అనుకున్నానా, భూమి సముద్రంలో దాక్కుందాం అనుకున్నానా, ఎక్కడ దాక్కుందాం అనుకున్నా కదా. కాబట్టి ఆయనకు కనుమరుగైనది ఏది లేదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆయన పాదములు పుటములో వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదాలు ఎట్లా ఉన్నాయంట? పుటము వేయబడి మెరయుచున్న అపరంజి. అపరంజి అంటే ఇత్తడి. అపరంజి అంటే ఇత్తడి. స్వర్ణము అంటే బంగారము, అపరంజి అంటే ఇత్తడి. ఇత్తడి దేనికి సాదృశ్యం? ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకి సాదృశ్యం. తీర్పుకి సాదృశ్యం కదా. బలిపీఠం కదా. ఇత్తడి ఆ యొక్క గుడారములో బలిపీఠం ఉన్న ప్రాంతం అంతా కూడా ఇత్తడితో చేయబడి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో బంగారం తాపడం ఉంటుంది. ఈ యొక్క స్థలంలో మాత్రం ఇత్తడితో తాపడం ఉంటుంది. కాబట్టి ఇత్తడి అనేది బలిపీఠానికి సాదృశ్యంగా మనం చూస్తాం, లేదా తీర్పుకి సాదృశ్యంగా మనం చూస్తాం. అంటే ఆయన న్యాయాధిపతి అనే దానికి అది సాదృశ్యం. రాబోతూ ఉన్నటువంటి న్యాయాధిపతిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఆరవదిగా మనం చూస్తాం ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను అనేది మనం చూస్తాం. కాబట్టి కంఠస్వరము అంటే ఆయన యొక్క మాట, దేవుని యొక్క వాక్యము అనేదానికి మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏముంది చూడండి, విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తాం ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను అనేటటువంటిది మనం చూస్తాం.
ఆయన స్వరం, ఆయన నోరు, ఆయన మాట కదా. మనం అందుకే మనం చూస్తాం కదా, ఏమని హెబ్రీల పత్రిక చూడండి, 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే 4:12 చూడండి, అక్కడేనా ఏలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించమట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ఆయన నోరు, ఆయన వాక్యము నిన్ను పరిశోధిస్తుంది, సరిదిద్దుతుంది అనేది మనం అక్కడ చూస్తాం. 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గముగా మనం చూస్తాం. 7వదిగా మనం గమనిస్తాం 16వ వచనములోనే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే గాన, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అనేది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదివితే బాగుంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. కాబట్టి ఆయనే వారికి తోడు. కాబట్టి ఆయన ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండును. సూర్యుడు దేనికి ఉపయోగం చెప్పండి? సూర్యుని ఉపయోగం ఏంటి? ఎండరాటానికా? సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూర్యుని ఉపయోగం ఏంటి అంటే, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే ఫోటోసింథసిస్ అంటారు ఇంగ్లీష్లో. కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే సూర్యుని రశ్మి అవసరం, వెలుగు అవసరం. ఫోటోసింథసిస్ జరిగితేనే మొక్కలలో ఆహారం తయారవుతుంది, మొక్కలు వృద్ధి పొందుతాయి, మొక్కలు ఎదుగుతాయి. అంటే ఫోటోసింథసిస్ జీవానికి సాదృశ్యం, సూర్యుడు జీవానికి సాదృశ్యం. ఒకవేళ సూర్యుడే లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి. సూర్యుడు లేకుండా ఇప్పుడు మనం గమనించండి, ఎప్పుడైనా పొలాల్లో అర్థమవటానికి చెప్తా ఉన్నా, మామూలుగా ఇదివరలో కుప్పలు వేసేవాళ్ళు కదా, కుప్ప వేసే ముందు ఏం చేసే, కోత కోసే ముందు ఏం చేసేవారు, మినుములో రెండో పంట ఏదయ్యాలో అవి నానబెట్టి చల్లుతారు. చల్లిన తర్వాత కోత కోసి కట్టలు కట్టి వాటిని ఎండిన తర్వాత కుప్పేస్తారు. అంతేనా? కుప్పేసిన దగ్గర ఉన్న కుప్ప కింద ఉన్న మొక్కలకి బయట ఉన్న మొక్కలకి ఏంటి తేడా? బయట ఉన్న మొక్కలు ఏం చేస్తాయి? చక్కగా ఫలించి బలంగా ఎదిగి ఫలాలను ఇస్తాయి. కుప్ప కింద ఉన్న మొక్కలు చచ్చిపోతాయా? సన్నగా ఎదుగుతాయి, జీవం లేకుండా ఎదుగుతాయి, ఫలం ఉండదు కదా. ఎప్పుడైతే సూర్యరశ్మి ఉంటుందో అది జీవానికి కారణం. కాబట్టి అక్కడ సూర్యుని వలె ఉన్నది అంటే ఆయన జీవాధిపతి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఆయన జీవాధిపతి. కాబట్టి అక్కడ 7 లక్షణాలు, దేవుని యొక్క మనిషి కుమారుని యొక్క 7 లక్షణాలు అక్కడ మనం చూస్తూ వచ్చాం.
ఆ 7 లక్షణాలు ఏంటంటే యోహాను చూసినటువంటి దానికి 7 లక్షణాలు ఏంటవి? మొదటిది ఏంటి? ఏం చెప్పుకున్నాను చూడండి. మొదటిదిగా ఆయన రాజు లేదా యాజకత్వానికి ఆయన యాజకుడు అనే దానికి సాదృశ్యం. రెండవదిగా దైవత్వానికి సాదృశ్యం. మూడవదిగా నిత్యత్వం అనేదానికి ఆయన సాదృశ్యంగా మనం చూస్తాం. అంటే యుగాల యొక్క జీవనానికి సాదృశ్యం ఆయన తల వెంట్రుకలు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత కానీ మనం గమనిస్తే ఆయనకు మరుగైనది ఏది లేదు అనేది ఆయన సర్వంతర్యామి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే బలిపీఠము, బలి అయినటువంటి వ్యక్తిగా, బలి అయినటువంటి వ్యక్తి అంటే క్రయము చెల్లించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. తిరిగి ఆయనే తీర్పరిగా రాబోతూ ఉన్నాడు, న్యాయాధిపతి అనేదానికి ఆ ఇత్తడి సాదృశ్యంగా మనం చూస్తాం. ఆ తర్వాత వాక్యానికి సాదృశ్యంగా ఆయన నోరు, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరిదిగా ఆయనే జీవాధిపతి అనేది మనం చూస్తాం. ప్రశ్న ఏంటి అంటే అట్టి జీవాధిపతిని నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా లేదా? ఒకవేళ కలిగి ఉండకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన తరుణం. ఒకవేళ రేపు మనది కాకపోవచ్చు, కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చిన్న మాట పలికితే చాలు, ప్రభువా నా జీవితంలోనికి రా, నీవు జీవాధిపతి వెంట కదా అంటే ఆయన నీ జీవితంలోనికి వస్తాడు, నిన్ను జీవింప చేస్తాడు.